తెలంగాణ సోదరి సోదరులకు హృదయపూర్వక విన్నపం. ఈరోజు కొంతమంది యువజనవాదులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎలా పెడతారంటూ గొడవ. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించి అసలు ఆయన మాట్లాడిన దానిలో ఇక్కడ కూడా తెలంగాణ నేమే అనలా, బట్ తెలంగాణ దిష్టి అని చెప్పేసి అన్నాడని చెప్పేసి అలా కొంతమంది ఇలా రీసెంట్ టైమ్స్లో ఆంధ్రోల గురించి తప్పుగా మాట్లాడుతూ చెడుగా మాట్లాడుతూ కొంతమంది మరలా ఇటువంటి వాళ్ళు పుట్టుకొచ్చిన దానికి అర్థం ఏంటంటే వీళ్ళు ప్రశాంతంగా గొప్పగా పంట వెళ్తుంది ముందుకి, తెలంగాణ పంట. ఈ తెలంగాణ అనే ఒక పొలంలో ఈ క్షేత్రంలో అన్ని రకాల పంటలు పండుతూ ఉన్నాయి. వీటి మధ్యలో కలుపు వచ్చింది. ఆ కలుపు ఏం చేసింది, ఇక వాటి ఇష్టం చెలరేగుతూ ఉండింది. అదే ఈరోజు జరుగుతూ ఉంది. సో దయచేసి కలుపు మొక్కలని జాగ్రత్త దూరం పెట్టండి. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఇవన్నీ కాదు మనకి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా భారతీయులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని మనది అనుకుని బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు. విభజన అప్పుడు 2014 ముందు ఓకే నడిచింది. ఆ రోజు ఎప్పుడు కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఓవరాక్షన్ కాదు తప్ప మిగతా ఎవరు కూడా కేసీఆర్ తప్పుబాట్ల. ఇక్కడ ఎవరైనా ఆంధ్ర వాళ్ళు నానా రకాలుగా మాట్లాడినా ఎవరు ఏమనలా. ఎందుకు? వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటారు, ఇంకా కోపం లేదు అంటారులే అని చెప్పేసి. బట్ ఆ తర్వాత సందర్భం ప్రతిసారి కూడా చిచ్చు పెడతం కోసం ఎవడెవడో తెర మీదకి వస్తాడు, ఏదేదో వాగుతూ ఉంటాడు. ఎన్ని రకాలుగా దూషిస్తారు, ఎన్ని రకాలుగా అవమానిస్తారు బాబా ఆంధ్రోళ్ళని. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రోడు, ఆయన విగ్రహం వచ్చేసి రేపు ఆయన జయంతి రోజు రవీంద్ర భారతిలో పెట్టబోతున్నారు. ఆయనది ఎలా పెడతారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమం అప్పుడు పాట పాడమంటే పాడలేదు, అటువంటి ద్రోహిది ఎలా పెడతారని చెప్పేసి వాళ్ళు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరుడు గడ్డంటూ హిందూ, బట్ ఆయన పాడినన్ని ఇతర భాషల పాటలు, ఎస్పెషల్లీ క్రైస్తవానికి సంబంధించి మత మార్పిడులకు సంబంధించి బాబోయ్ ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా హెల్ప్ అయ్యింది. మత మార్పిడుల సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యొక్క పాటలు బాగా హెల్ప్ అయినాయి. 2 సార్లు స్ట్రెస్ చేసి చెప్పే మాట. మరి ఎందుకు పాడాడు? ఎందుకంటే పాట పాడతాం ఆయన యొక్క వృత్తి కాబట్టి. ఇక్కడ ఎందుకు పాడేవాడు ఆయన ఎవరు కలవల. సరే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని మేము కలిసాము తెలంగాణ పాట పాడమని అన్నోళ్ళు ఎవరు రండి, ఎప్పుడు పాడమని కలిసి ఉన్నారు, ఏ పాట ఎంటుకున్నారు చెప్పండి, ఆ డీటెయిల్స్ చెప్పి అప్పుడు అటువంటి తెలంగాణ ద్రోహి విగ్రహం ఎందుకు పెడతారని చెప్పేసి అడగండి. అంతేగాని ఎవరో ఏదో అల్లిన కట్టుకథన పట్టుకొచ్చి అదే నిజమంటూ తెలంగాణ ద్రోహి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటూ ఆ రోజు పాట పాడమంటే పాడలేదంటూ ఎందుకు? గాన గంధర్వుడండి, ఎన్ని భాషల పాటలు పాడాడండి ఆ మనిషి. అటువంటి మనిషి విగ్రహాన్ని రవీంద్ర భారతి లాంటి సాంస్కృతిక కేంద్రంలో పెడుతుంటే ఎందుకండి దానికి అబ్జెక్షన్ చేయడం? సరే, రవీంద్ర భారతి అంటే రవీంద్ర ఠాగూర్ అండ్ బెంగాలీ అతనండి. ముందు రవీంద్ర భారతి పేరు మార్చేయండి. మన తెలంగాణలో కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మంచి పేరు తీసుకుని దాన్ని పెట్టండి, తీసండి, రవీంద్ర భారతి తీసండి. అరే అసలు విషయం, సచివాలయం పక్కన అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారేంటి? అంబేద్కర్ తెలంగాణ వాడా? మరి ఎందుకు పెట్టారు? తీసేయండి. అరే ట్యాంక్ బండ్ ముందు హుస్సేన్ సాగర్ మధ్యలో గౌతమ్ బుద్ధుడి బొమ్మ ఏంటండి? ఆయన తెలంగాణ వాడ కాదు కదా, తీసేయండి. ఇలా ఎవరన్నా అన్నారనుకోండి ఏమనిపించింది? అరే మూర్ఖుడా, అంబేద్కర్ అన్న ఒక భాష అంటే ఒక భాషకి ఒక ప్రాంతం సంబంధించిన వాడా? భారతీయుడు, బడుగు బలహీన వర్గాల దేవుడు అంటారా లేదా? కమింగ్ టు బుద్ధుడు వచ్చేసి అంటారు ఎలా చెప్పారు, బుద్ధుని బోధనలు అందరూ కూడా ఈక్వల్గా చూస్తూ సరికొత్తదైనటువంటి జీవన విధానాన్ని చెప్పినటువంటి మహాత్ముడు, ఆయన ఒక ప్రాంతానికి పెడతారా అని అంటారు కదా. లైక్ అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా గాన గంధర్వుడండి. అతను వచ్చేసి ఆంధ్రోడు అనటం ఏంటండి? అతని విగ్రహాన్ని పెట్టొద్దు అనటం ఏంటండి? రేపటి రోజు ఇలాగే కర్ణాటకలో కంపు చేస్తున్నారు కొంతమంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీద కుట్రతో ఇవన్నీ చేస్తున్నారు. ఇవి నాకైతే బాగా అర్థమవుతుంది. నిన్న కానీ ఇప్పుడు కానీ ఓవరాల్గా మొత్తంగా వాంటెడ్గా కావాలని ఆంధ్ర తెలంగాణ మధ్య వల్ల చిచ్చు పెడతారు కొంతమంది కలుపు మొక్కలు, విభజనవాదుల ముసుగులో లేనిపోయిన విధంగా ప్రశాంతమైన వాతావరణం చెడగొడుతున్నారు. తెలిసి తెలియకుండా మీ కాంగ్రెస్లో ఈ ట్రాప్లో పెడుతున్నారు. నిజంగా తెలంగాణ ద్రోహి అన్నప్పుడు ఏ ద్రోహం చేసి ఏంటి ముందు పెట్టండి, అప్పుడు వాళ్ళని నాలాంటి ఏ తెలంగాణ ద్రోహి అని నేనే అంటా. నిజంగా తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికే న్యాయం జరిగిందా మీరు చెప్పండి? ఎవరైతే ఇప్పుడు విభజనవాదులు అంటూ, తెలంగాణ వీరులు అంటూ, తెలంగాణ కోసం ఏమంటూ ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులు అంటూ వస్తున్నారో గుండెల మీద చేసుకొని చెప్పండి అయ్యా, ఎంతమంది తెలంగాణ కోసం అసూలు బాసారు? ఆ కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరిగిందా? ఆ కుటుంబాలలో ఎంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు మీరు చెప్పండి?
ముందు వారికి న్యాయం చేయండి అయ్యా. అందరూ వాడుగా భారతదేశం కావచ్చు, ప్రపంచం అంతా కూడా గొప్పగా గర్విస్తూ పొగుడుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ప్రాంతాలకు ముడిపెట్టి వాళ్ళ వద్దు వీళ్ళ వద్దు అనటం ఏంటండి? ప్లీజ్ దయచేసి ఆ ట్రాప్లో పడకండి. వద్దంటే వద్దండి. రేవంత్ రెడ్డి గారు పుణ్యం ఉండేది సార్. ఇటువంటి ఆలోచనలు వస్తున్న వారిని మీరే కంట్రోల్ చేయండి.